operations. Set operations, new topic. Okay. ST equals to within floor brackets A comma B comma C comma D comma E. Print ST type length dir. Print ST తర్వాత type length dir. ఫ్లోర్ బ్రాకెట్ ఉంటే డిక్షనరీ అవుతుందా? Yes, Sanjay. Sorry, key and value. రెండు ఫ్లోర్ బ్రాకెట్ స్టార్ట్ అవుతాయి. లెంత్ కూడా కనుక్కోవాలా? లెంత్ టైపు మూడు ఇంపార్టెంట్. మంజు బేట్లో కలిపా కోట్ చెరకల కోట్లు క్లియర్ చేసి మళ్ళీ రండి. సిఎల్ఎస్ అంటారు. ఫస్ట్ ఆన్సర్ అప్లై చేయండి. ప్రింట్ ఎస్డి ఏం జరిగింది? సో సేమ్ ఆన్సర్స్ వచ్చాయి. సేమ్ ఆన్సర్ కాదు, ఏబిసిడి వచ్చింటే ఎలా వచ్చింది అవుట్పుట్? ఓకే, ప్లేసెస్ అనేది చేంజ్ అయినాయి అంటే సెట్ అనేది అన్ఆర్డర్ డాటా, అందువల్ల మనం స్లైసింగ్ కూడా అప్లై చేయలేము దీని మీద. ఒకసారి ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటే కన్నా స్లైసింగ్ అడిగితే వస్తుంది అనమాట. ఇట్లా ఎవ్రీ టైం అది పొజిషన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది, అందువల్ల మనం స్లైసింగ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయలేము సెట్ మీద, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూపిస్తాను, అది కూడా ప్రూవ్ చేద్దాం. ఆ టైప్ ఏమొచ్చింది? సెట్ 5. ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి? సో యాడ్, క్లియర్, కాపీ నుంచి అప్డేట్ దాంట్లో. ఓకే, యాడ్ వచ్చిందంటే కన్నా ఖచ్చితంగా మ్యూటబుల్, ఇమ్యూటబుల్ 2 రకాలు ఉన్నాయి. ఏమై ఉండొచ్చు? మ్యూటబుల్ మనల్ని మార్చచ్చు. మ్యూటబుల్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? లిస్ట్ డిక్షనరీ. రైట్, గుడ్. డిక్షనరీ. ఇంకోటి టపుల్ కాదు, టపుల్ ఇమ్యూటబుల్. టపుల్ స్ట్రింగ్ ఇమ్యూటబుల్. సెట్. ఓకే, ఇమ్యూటబుల్ కిందకి లిస్ట్, డిక్షనరీ, సెట్. ఓకేనా? అపెండ్ అంటే లిస్ట్ లో ఆపరేషన్ ఉంది, చేయొచ్చు. డిక్షనరీలో అప్డేట్ ఉంది, అప్డేట్ చేయొచ్చు. సెట్ లో యాడ్ ఉంది, యాడ్ చేయొచ్చు. ఓకేనా? ఇట్లా మాడిఫై చేసేటివన్నిటిని మ్యూటబుల్స్ అంటారు. లిస్ట్, డిక్షనరీ, సెట్. మాడిఫై చేయనటివి ఏంటివి? ఇమ్యూటబుల్. అందులో స్ట్రింగ్, ఇంకోటి ఉంది ఫ్రోజన్ సెట్ అని ఉంది. సెట్ మాదిరే ఫ్రోజన్ సెట్, అది కూడా ఇమ్యూటబుల్. అది మీరు చూసుకోండి. ఓకేనా? నోట్స్ రాసుకున్న తర్వాత, క్లాస్ అయిన తర్వాత మ్యూటబుల్ అంటే ఏంటి 3 చెప్పినాం. ఇమ్యూటబుల్ కిందకి చెప్పిన టాపిక్స్ లో
స్ట్రింగ్ ప్లస్ టపుల్ చెప్పాం. Tuple. కొత్తది ప్రోజెంట్ సెట్ అనేది ఇమ్యూటబుల్, నార్మల్ సెట్ అనేది మ్యూటబుల్, మాడిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది మామూలుగా మీకు తెలిసే ఉంటుంది. 10th మ్యాథమెటిక్స్ లో కన్నా సర్కిల్స్ గీస్తాం. సర్కిల్స్ గీసి కామన్ గా ఆ సర్కిల్లో ఈ సర్కిల్లో ఏమున్నాయి, ఏ సర్కిల్ బి సర్కిల్లో ఇంటర్సెక్షన్ ఏంటి, కామన్ ఏంటి, క్లబ్ Median. ఏంటి, గుర్తుందా? డిఫరెన్స్ ఏంటి, గుర్తుందన్నా. ఆ కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా క్లాస్ లో ఉన్నంతసేపు పేరు పిలుచండి. ఓకేనా? ఓకే, అది చెప్తున్నాను మీకు. ఆఫీసులలో ఎలా ఉండాలో మీకు అలా బిహేవ్ చేపిస్తున్నాను అనమాట. మీకు అదే అలవాటు అయిపోతుంది, తెలుగులో కనిపిస్తాను అనడం. ఓకే అన్న. ఓకే ఓకే. ఓకే. స్లైసింగ్ అప్లై చేయలేమన్నా కదా, ట్రై చేయి. లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్ పిక్ చేసి ట్రై చేయి. బిని ప్రింట్ ఎస్జీ స్క్వేర్ బ్రాకెట్ బి, ఐ మీన్ 1 ఇండెక్స్, సేవ్ అంటారు. ఏమంటుంది? సెట్ ఆబ్జెక్ట్ ఈస్ Not నాట్ scriptable. స్క్రిప్టబుల్. సబ్స్క్రిప్టబుల్. అందువల్ల మనం స్లైసింగ్ కాన్సెప్ట్ అనేది వాడలేమన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అన్ని డేటా టైప్ లో ఇంకా దేంట్లో వాడలేము స్లైసింగ్ కాన్సెప్ట్? డిక్షనరీలో యూజ్ చేయలేం. ఎందుకు డిక్షనరీలో వాడలేము? అది ఎలా ట్రీట్ చేస్తుంది దాన్ని? నెక్స్ట్ నెంబర్ ఇండెక్స్ నెంబర్ యాజ్ ఏ కీ. డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, కీ అనేది అది ఇండెక్స్ ఇచ్చినామంటే కీగా అనుకుంటుంది అనమాట. అందువల్ల మనం డిక్షనరీలోను దీంట్లో సెట్లోను ఇండెక్స్ వాల్యూ స్లైసింగ్ కాన్సెప్ట్ ని అప్లై చేయలేము. క్లియర్ కదా? Yes, sir. నెక్స్ట్ కంట్రోల్ N, కొత్త ఫైల్. లైన్ నెంబర్ 1 కాపీ చేసుకో, కాపీ పేస్ట్ ఇక్కడ. ఇంకా డూప్లికేట్ వాల్యూస్ కూడా పెట్టు. ఏ కమా, బి కమా, సి కమా, డి, కామా స్పేస్ ఇవ్వాల. ఇంకా ఇవ్వు, ఏదో ఒకటి ఇవ్వు. డూప్లికేట్స్ ఉన్న వాటిని మళ్ళీ రిపీట్ చేయి. ఎట్లయినా పర్లేదు, ర్యాండమ్ గానే పర్లేదు. ఓకే, చాలే. ప్రింట్ ఎస్టీ సేవ్ అంటారు. ఏమైంది? Duplicate values will not allowed. ఓకే, అర్థమైంది. వాల్యూస్ నాట్ అలౌడ్. ఎందుకంటే మనం కామన్ ఎలిమెంట్స్ తీసుకుని రావాలన్నా, యూనియన్ చేయాలన్నా, డిఫరెన్స్ కావాలన్నా మనకి యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలన్నమాట. అప్పుడే చేయగలం. అందువల్ల సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని అలో చేయదు. క్లియర్? Yes, sir. ఓకే, కంట్రోల్ N, కంట్రోల్ బి, అలైన్ కంట్రోల్ డి చేయి. మళ్ళీ ఫస్ట్ లైన్ ST1 ST2 పెట్టి సేవ్ చేయి ఫైల్. ST1 అండ్ ST2 ఫైల్ నేమ్, అది కాదు ఫైల్ నేమ్, ఏదో ఎగ్జాంపుల్ ఇవ్వు. లోపల వేరియబుల్స్ ని ST1 ST2 గా పెట్టమని చెప్పిన. ఫైల్ నేమ్ ఇష్టం ఏదో. దీంట్లో ఈ తీసేప. ST2 లో ఏ అండ్ ఈ రిమూవ్ చేయి. ఏ అండ్ ఈ స్క్రీన్ ఏం స్టాప్ అయింది. మీకు ఒకటేనా, నాకు కూడా అందరికి అట్లే ఉంది. నాకు ఒకటేనా, మీకు కూడా మాకు కూడా అండి. Anjan, power cut. ఓకే. సెకండ్ లైన్ లో ఏ అండ్ ఈ రిమూవ్ చేయండి. ఇప్పుడు దీంట్లో కామన్ గా ఉండేటి ఏంటివి? A, బి, B, సి, డి. B, ఏ E. కూడా ఉందా?
BCD. బిసిడి ఓన్లీ నాకు బిసిడి. ఎవరు ఏం చెప్పారు? బి దాంట్లో సి డి. దీంట్లో రెండిట్లో ఉంటేనే కామన్ అంటాం. కామన్ గా ఉండేటివి బిసిడి అంతే కదా. ఎస్ కింద అండి. ప్రింట్ ఆఫ్ ST1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ST2. ST1 డాట్ ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ సింగిల్ వర్డ్ వచ్చింది అక్కడ ఆఫ్ ST2. ఓకేనా? 7 run. ఫైల్ నేమ్ కూడా ఏమి ఇచ్చావు? ఫైల్ నేమ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ ఎగ్జాంపుల్ డాట్ పివై లోకేష్. వచ్చింది ఆన్సర్. ఓకే ఓకే. ఓకేనా? కామన్ గా ఉండేటివి BBC. నెక్స్ట్ ST2 లో FGHI. FGHI ఓకేనా? కంట్రోల్ D. సెకండ్ లైన్. థర్డ్ లైన్ కర్సర్ ఇందాక అక్కడ అటు చెప్పిన. కంట్రోల్ D ఇంటర్సెక్షన్ ప్లేస్ లో యూనియన్. ఏమొస్తుంది? ABCDEFGHI. రైట్, గుడ్. కలిపిస్తుంది అనమాట. ఓకే, A to H I వరకు వచ్చినాయి కదండి. ఎస్ అండి. నెక్స్ట్ కంట్రోల్ D. ఫోర్త్ లైన్. యూనియన్ ప్లేస్ లో డిఫరెన్స్ టైప్ చేయి. డిఫరెన్స్ చూడు, ఆపరేషన్ డిఫరెన్స్ DIF. ఓకే, 7 run. E and A. అంటే డిఫరెన్స్ ST1 డిఫరెన్స్ అంటే ST1 లో ఉండి ST2 లో లేనివి నాకు సంబంధం లేదు. ST1 లో ఏవైతే మిస్ అయినా అది ఇవ్వు అని చెప్పి అడుగుతున్నాను. ఓకేనా? ఒకవేళ ST2 పెట్టామనుకో స్టార్టింగ్ ST2 డాట్ డిఫరెన్స్ డెరివేటివ్ కంట్రోల్ D కొట్టు. ఫిఫ్త్ లైన్ కంట్రోల్ D స్టార్టింగ్ ST2. అప్పుడు కావాల్సిన ST2 లో వస్తాయి అనమాట. లోపల ST1 తో కంపేర్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తాయి? సో మిగిలినవి నాన్ కామన్ వాల్యూస్. BCD రిమూవ్ చేస్తుంది, మిగతా ఇచ్చేస్తుంది. GHIF. అర్థమైందా? ఎస్ అండి. కామన్ గా ఉండేటివి కావాలంటే ఇంటర్సెక్షన్. అన్ని కలిపి క్లబ్ చేసి ఇండివిజువల్ గా రావాలంటే యూనియన్. డిఫరెన్స్ రావాలంటే సరే, దాంట్లో ఆన్సర్ ఉంది. డిఫరెన్స్ అంటే దాంట్లో నాన్ కామన్ వాల్యూస్ రావాలంటే డిఫరెన్స్ అనమాట. స్టార్టింగ్ ఏది పెడితే ఆ వాల్యూస్ వస్తాయి. యూనిక్ ఉంటే ఏమొస్తారన్నా? యూనిక్ ఉంటే యూనియన్ లో అయితే ఏం ఆర్డర్ వస్తుందన్నా? ఇంటర్సెక్షన్ లో కామన్ ఆర్డర్స్ కామన్ షో చేస్తుంది. లైన్ నెంబర్ 3 అర్థమైందా? 3 అర్థమైందన్న. 3 ఏం చేస్తుంది చెప్పు. 3 లో కామన్ గా ఉన్న దాన్ని షో చేస్తాను. ఓకే, నెక్స్ట్ యూనియన్ అంటే ఏంటి? అదే నా యూనియన్ అడిగాను అన్న. ఫిఫ్త్ లైన్ లో డిఫరెన్స్ చెప్పు. నువ్వే ఆన్సర్ చెప్పు. ఏం చేస్తుంది? ఇది కాదు యూనియన్, పైది అది. ఏమొచ్చిందప్ప యూనియన్ లో? చదువు. దాంట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చదువు. అవుట్పుట్ లో ఏముందా? ఏ ఉంది అన్న. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది? క్యాటర్ బి, తర్వాత సి, తర్వాత ఈ, డి. ఈ నా ఈ, సి తర్వాత డి కదా. డి. ఓకే అన్న. DEFGHI అన్ని వచ్చినాయా? అవునా? ఓకే అన్న. దీన్ని బట్టి అవుట్పుట్ చూసి నీకు ఏమర్థమైంది? సో బోత్
రెండు మెర్జ్ అయ్యి వస్తున్నాయి అంజన్ దీంట్లో. మెర్జ్ వస్తున్నాయి, డూప్లికేట్ ఉంటే ఇంక్లూడ్ చేస్తుంది అంతే. మూవ్ చేసి మెర్జ్ చేస్తుంది. క్లబ్ చేస్తుంది, రెండింటిని క్లబ్ చేస్తుంది. ఓకే ఓకే దాంట్లో ఉండేటివి దీంట్లో ఉండేవి అన్ని తీసుకుంటుంది. ఫైనల్ గా ఒకటే ఇస్తుంది. రెండు ఉన్నాయి అనుకో, బి దాంట్లో ఉంది, దీనిలో ఉంది బి, నాకు అది అవసరం లేదు, ఒకసారి చాలని. రెండింటిని క్లబ్ చేసి ఇస్తుంది. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ డిఫరెన్స్ అంటే ఏంటి? రెండింటి మధ్య ఉన్న దాంట్లో ST1 ని ST2 ని మధ్య డిఫరెన్స్ చేసి రిమైనింగ్ ఇస్తుంది. స్టార్టింగ్ ఏం పెడతావో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇస్తుంది. అంటే ఏ ST దాంట్లో ఆల్రెడీ ఏ ఉందా, ఆల్రెడీ ఏమన్నా దాంట్లో ST2 లో ఉందా? ఏ ST2 లో నోనా లేదు కాబట్టి ఇచ్చిందా అందరూ? లేదు. ఇచ్చింది చూడు ఏ. యా అన్న. ఓకేనా? నెక్స్ట్ బి ఉంది దాంట్లో, అది ఇస్తుందా? లేదు. నెక్స్ట్ సి ఉంది దాంట్లో, ఇస్తుందా? లేదు. డి కూడా ఉంది దాంట్లో, ఇస్తుందా? లేదన్న. నెక్స్ట్ ఏం లేదు దాంట్లో, ఈ అంతే. ఇంకా GH దానికి సంబంధం లే. స్టార్టింగ్ ఏం పెట్టినావో దాని వాల్యూస్ దాంట్లో ఉన్నాయా చెక్ చేయి, ఉంటే వదిలేసి, లేనట్టు మాత్రం ఇవ్వు అని. ST1 నుంచి ఓకే. ST2 అనేది రివర్స్ అనమాట. ఓకేనా? స్టార్టింగ్ ఏది పెడితే దాని నుంచి తీసుకొని వస్తుంది. క్లియర్ ఎప్పుడైనా అందరికి? అట్లీస్ట్ కన్సెప్ట్ సింబల్ రావట్లే. ఓకే, ఇది సిలబస్, ఇది విత్ ఇన్ సిలబస్ అనమాట అంతా. లైన్ నెంబర్ 3 ఎండింగ్ ఎంటర్. ప్రింట్ ఆఫ్ ST1 అంటే సింబల్ ఉంది కదా, స్పేస్ అండ్ సింబల్ ఉంది కదా, అండ్ సింబల్ స్పేస్ ST2. ఫిఫ్త్ లైన్ ఎండింగ్ ఎంటర్. అదే ఒక లైన్ గ్యాప్ ఇవ్వు, ఫోర్త్ లైన్ తర్వాత గ్యాప్ ఇవ్వు. ఫోర్త్ లైన్ గ్యాప్ వద్దులే, ఎంటర్ కొట్టి ప్రింట్ ఎంటీ బ్రాకెట్స్ ఇవ్వు. ప్రింట్ ఎంటీ బ్రాకెట్స్ ఫిఫ్త్ లైన్ లో, ప్రింట్ ఎంటీ బ్రాకెట్స్ అంతే. నెక్స్ట్ సెవెంత్ లైన్ లో ప్రింట్ ST1 పైప్ సింబల్ స్పేస్ పైప్ సింబల్, నిలువు గీత ఉంటుంది చూడు ఒకటి. చెప్పు సాయి, హ్యాండ్ రైజ్ చేసినాం, ఎనీ డౌట్? చింతా సాయి నో అన్న. హ్యాండ్ రైజ్ చేస్తుంది అర్థం ఏంటి? అంటే థమ్స్అప్ పోవడం అది గుర్తుంది అన్న. ఓకే ఓకే, జాగ్రత్త. ఆఫీసుల్లో కూడా అట్లే కొంచెం మీటింగ్స్ లో అలర్ట్గా ఉండండి. ఓకే ఓకే అన్న. 11th లైన్ లో ప్రింట్ ST2 స్పేస్ మైనస్, డిఫరెన్స్ అంటే మైనస్ ST1. లైన్ నెంబర్ దానికి కూడా రైట్. 9th లైన్ ఎండింగ్ ఎంటర్. 9th లైన్ ఎండింగ్ ఎంటర్. ప్రింట్ ST1 మైనస్ ST2. ST1 మైనస్ ST2. దాని కింద ప్రింట్ ఎంటీ ఇవ్వు. లాస్ట్ అవసరం లేదు, 14th లైన్ ఎందుకు, అదే లాస్ట్ లైన్ కదా, ప్రింట్ అవసరం లేదు. ఒక ఐడియా కోసం ఒక లైన్ గ్యాప్ ఇస్తున్నాను, అన్ని సేమ్ ఉన్నాయి లేదా చెకింగ్ కోసం. సేవ్ అండ్ రన్. క్లియర్ చేసి స్క్రీన్ బిఫోర్ క్లియర్ చేసి రన్ చేయి. డిఫరెన్స్ ఉందా ఏమన్నా? సరే సేమా? కోడ్ చూపించు కొంచెం. ఓకేనా? ఇంటర్సెక్షన్ అన్నా అండ్ సింబల్ అన్నా రెండు ఒకటే, ఇంటర్సెక్షన్ అండ్ సింబల్. నెక్స్ట్ యూనియన్ ఆర్ పైప్ సింబల్ అన్నా రెండు సేమ్. డిఫరెన్స్ అన్నా మైనస్ అన్నా సేమ్ ఆన్సర్. క్లియరా? అర్థమైందప్ప? అది సిలబస్, సిలబస్ ఇంటర్సెక్షన్ యూనియన్ అనేది విత్ ఇన్ సబ్జెక్ట్. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అన్నమాట. సింబల్స్, పైప్ సింబల్, మైనస్ వాడేటివి. క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మళ్ళీ అసలు ప్రాక్టీస్ చేయండి. ఒకటి గుర్తు పెట్టుకుంటే అన్ని గుర్తుండిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకేనా? మామూలుగా మనం సబ్ట్రాక్షన్ డిఫరెన్స్ కదా అనేది. దాంట్లో 5లో 2 పోతే డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది కదా. మైనస్ గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే. ఇంటర్సెక్షన్ ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు సింబల్ కోసం అంతే. ఒకటి గుర్తు పెట్టుకుని రెండోది ఆటోమేటిక్ గుర్తుంటుంది, పైప్ సింబల్ కానీ అండ్ సింబల్ కానీ. అండ్ అంటే తెలుసు కదా, మనం కండిషన్ వాడినాం. జనరల్ గా అండ్ అంటే ఏంటి?
రెండు అని ఓకేనా. ఇందులో కూడా అదే కాన్సెప్ట్ కదా, పూర్తి అయినా అంటే రెండిట్లో కామన్ అని గుర్తుపెట్టుకోండి అంతే, కన్ఫ్యూజ్ Okay. అవ్వకుండా. ఓకే. మిగతాది దాంట్లో ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని రండి. నెక్స్ట్ కొత్త కాన్సెప్ట్. దాంట్లో చిన్న అయిపోయినాయి లేవన్నా పెండింగ్? పెండింగ్ ఇంకేం లేవండి. వెయిట్ దాంట్లో నోట్స్ రాసుకోపా. దాంట్లో చివరిలో ఇందాక ఫైల్లో వెళ్ళు, ఆ ఫైల్కి వెళ్ళు. ఇక్కడే కదా, దీంట్లోనే రాయాలా? కింద రా. కింద కామెంట్ పెట్టి రాయి. లాస్ట్ టైంలో మ్యూటబుల్ డేటా టైప్స్. సింటాక్స్ రాస్తున్నారా? సింటాక్స్ నాకు ఎవరు పంపించలేదు. అలాగే అమ్మాయి ప్రియాంక అప్డేట్ చేస్తున్నామా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ఫైల్లో పంపిస్తున్నామా? పంపించాను అంజన్ నిన్న ఈవినింగ్, నిన్న క్లాస్ కూడా సింటాక్సెస్ కూడా పంపించాను అంజన్. రాయండి కింద, నా కోసం వెయిట్ చేస్తున్నారా? 1: పెట్టు. అది నో స్లైసింగ్ పాత్. కింద రాయి. ఇప్పుడు వెళ్ళి కింద రాయి. నో స్లైసింగ్ పాసిబుల్. మ్యూటబుల్ డేటా టైప్స్ వచ్చి లిస్ట్ వస్తుంది కదా. లిస్ట్ ఒకటి. లిస్ట్ లిస్ట్ సెట్స్ బయట అరేస్ సెకండ్ లైన్ స్పేస్ డిఫరెన్షియేషన్ డిక్షనరీ సెట్ కింద రాయపా. లిస్ట్ ఎంటర్, డిక్షనరీ ఎంటర్. కింద 1 by 1 రాయి. సెట్ మూడే మ్యూటబుల్ డేటా టైప్స్. ఇమ్యూటబుల్ అయిపోయినాయి కదా. ఇమ్యూటబుల్ కామెంట్ పెట్టి ఇమ్యూటబుల్ డేటా టైప్స్. స్ట్రింగ్ అండ్ టపుల్. మూడోది మ్యూటబుల్ డేటా టైప్స్. ఇమ్యూటబుల్ ఐఎం డబుల్ ఎం ఐఎం డబుల్ ఇమ్యూటబుల్. ఓకే, ఇమ్యూటబుల్ డేటా టైప్స్. స్ట్రింగ్ టపుల్. ఇంకోటి ఫ్రోజన్ సెట్. ఇది చెప్పలేదు నేను, అది చూసుకోండి. ఫ్రోజన్ సెట్ అనేది ఏంటి, ఎలా డిక్లేర్ చేస్తారు అనేది. క్లోజర్ సెట్ FRO ఫ్రోజన్. ఫ్రీజ్ అంట కదా, ఫ్రోజన్ గడ్డగట్టబడిన. ఫ్రోజన్ ZENSET. G+Z పెట్టు. ఫ్రోజన్ సెట్. ఓకేనా. 15th లైన్ చివర రాసుకో. 15th లైన్ చివరన స్పేస్. We can modify and we can assign new value. Assign new value. we can assign New value. కింద 20 లైన్ చివరన we cannot modify this. ఇప్పుడు చెప్పండి, కీగా ఏం వాడచ్చు డిక్షనరీలు?
లిస్ట్ వాడచ్చా, డిక్షనరీ వాడచ్చా, సెట్ వాడచ్చా? ఇంతకు కీ వాడినాం, గుర్తుందా? కీ డిక్షనరీలో ఇచ్చేసాం. ఏ డేటా యాక్సెప్ట్ చేస్తుంది? సో మ్యూటబుల్ డేటా టైప్. లిస్ట్ మ్యూటబుల్ కదా, లిస్ట్ లో నా కీగా లిస్ట్ లో కీ మనం రాసిన వరకు ఏం చేసినాం? 1:A లేదంటే A:1 పెట్టినాం. 1 అనేది ఏంటి? కీ. డేటా టైప్ ఇంటీజర్. ఇంటీజర్స్ అలో, ఓకేనా? ఫ్లోట్స్ అలో, స్ట్రింగ్స్ అలో, టపుల్ అలో, ఫ్లోట్ కూడా ట్రై చేయండి కీగా డిక్షనరీలో. ఇమ్యూటబుల్స్ మాత్రమే అలో, మ్యూటబుల్స్ అలో లేదు. డిక్షనరీలో కీగా డిక్షనరీ యాక్సెప్ట్ చేయదు, సెట్ ని యాక్సెప్ట్ చేయదు, లిస్ట్ కూడా యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓన్లీ టపుల్ అయినా వాడుకోవచ్చు, లేదా స్ట్రింగ్ అని వాడుకోవచ్చు, ఇంటీజర్ అని వాడుకోవచ్చు. అది చెక్ చేసుకోండి ఒకసారి మీరు, ఓకేనా? ట్రోజన్ సెట్ టాపిక్ రిమైండ్ చేసుకోవాలనా? లేదు, మీరు చదువుకొని రండి. ఫ్లోజన్ సెట్ అనేది ఏంటి, ఇట్లా వాళ్ళు సింపుల్ ఉంటుంది చూడండి. ఓకే ఓకే ఓకేనా? అది చెప్పలే కదా. ఎక్స్ప్లోర్ అని రాసుకో, చివరిన 23 చివరిన రాసుకో ఎక్స్ప్లోర్. చివరిన ఎక్స్ప్లోర్ కామెంట్ పెట్టి రాసుకో బ్రాకెట్ లోనే. మళ్ళీ ఫ్రోజన్ సెట్ ఎక్స్ప్లోర్ అనేది కొత్త అనుకుంటారు అందుకోసం. ఓకే, నెక్స్ట్ కొత్త టాపిక్. Python_arrays. కొత్త టాపిక్ Python_arrays. ఏ వస్తుంది? అరే స్పెల్లింగ్ చెక్ చేసుకో. ARRAYS అరేస్. ఈ దగ్గర ఏ పెట్టు లోకేష్. కింద ఉంది రీనేమ్ లాస్ట్ లో డిలీట్. ఈ రిమూవ్ చేసి ఒక లిస్ట్ తీసుకొని ఇంతవరకు చెప్పిన డేటా టైప్స్ అన్ని దాంట్లో పెట్టండి. ఒక ఎగ్జాంపుల్ పెట్టండి లిస్ట్ లోపల. L=, లిస్ట్ ఓపెన్ చేసి మొత్తం అన్ని చెప్పినాం కదా డేటా టైప్స్ అన్ని పెట్టండి దాంట్లో. స్టార్టింగ్ ఏం చెప్పినాం? ఇంటీజర్, తర్వాత స్ట్రింగ్, ఫ్లోట్ అది కూడా పెట్టండి. ఫ్లోట్ కాంప్లెక్స్ కూడా. ఫ్లోట్ వాల్యూ నెట్ పోయింది మళ్ళీ. .0 or something float. డిస్ప్లే కాలేదు ఇంకా అబ్బాయి కొంచెం. అంటే వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే, ఫ్లోట్ పెట్టినావు, కాంప్లెక్స్. ఫ్లోట్ తర్వాత కాంప్లెక్స్ పెట్టు. 3J 3J + ఏనా? సేవ వస్తుంది. ఆల్ఫాబెట్ ఏది పడుకోవాలి? ఓన్లీ జేను నెక్స్ట్ కే కూడా ఉందా? ఐ లేదు, సింబాలిక్ ఐ లేకుండా వేరేది నెంబర్ పెట్టు. 3J + 4. ఆ జే ప్లేస్ లో కే కూడా పెట్టచ్చా? ట్రై చేసాం మనం స్టార్టింగ్ లో. ఏం పెట్టచ్చు? కాంప్లెక్స్ లో జే ట్రై చేసినాం. ఇమాజినేషన్ కి సింబాలిక్ గా ఐ వాడతాము. ఇంటర్మీడియట్ రేంజ్ లో పైథాన్ వచ్చేసరికి జే వాడతామని చెప్పినాం. స్టార్టింగ్ క్లాస్ గుర్తుందో లేదో మళ్ళీ మీకు. జే తర్వాత కే కూడా పెట్టినట్టు ట్రై చేసినాం. కే కూడా పనిచేస్తుంది అనుకుంటా. పనిచేస్తుందండి. అక్కడ ఏ కాకుండా వేరేది పెట్టేదన్నా హలో అని పెట్టు. 2 పెట్టాను ఇక్కడ. హలోనా?
ఓకే, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్ అయిపోయింది. నెక్స్ట్ డేటా టైప్స్ ఏమున్నాయి, ఏం మిగిలినాయి ఇంకా అడుగుతా లిస్ట్ లిస్ట్ టపుల్ లిస్ట్ ఓపెన్ చేయి. మరి అన్ని డేటా తీసుకోమని చెప్తున్నాను. టపుల్ లిస్ట్ టపుల్ లిస్ట్ లిస్ట్ ఓపెన్ చేయి. డిక్షనరీ, సెట్ అన్ని పెట్టండి దీంట్లో. హాయ్ హౌ ఏదో పెట్టేసి కామా. ఒక సింగిల్ తో చేయలేము ఎలిమెంట్, మనం చేయగలమా టపుల్ని? No, no, సింగిల్ comma is ఎలిమెంట్ తో managed. టపుల్ చేయొచ్చా? No, no, చేయలేము. మరి ఒకటి పెట్టి వదిలేసినావు. హాయ్ హౌ ఆర్ యూ ఏదో పెట్టేసి కొట్టేసి విత్ ఇన్ కోడ్స్. టపుల్ అయిపోయింది. నెక్స్ట్ లిస్ట్ List. లిస్ట్ 1, 2, 3, యూ పెట్టు. 3, యూ కూడా పెట్టు. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ దాని అన్నమాట. వై ఓ యూ, హాయ్ హౌ ఆర్ యూ, కామా స్పేస్ ఇవ్వాల. నెక్స్ట్ డిక్షనరీ క్రియేట్ చేయి. కీ నేము, పేరు, నీ పేరు ఇవ్వు. A: లోకేష్. కీ నేమ్ ఇవ్వు. NAME నేమ్ విత్ ఇన్ కోడ్స్. స్పేస్ కోలన్ తర్వాత స్పేస్ ఉండాలి. చాలే, ఒక్క వాల్యూ ఇచ్చినా డిక్షనరీ అవుతుంది. క్లోజ్ చేసి కామా మళ్ళీ సెట్ ఇవ్వు. ఇప్పుడు కూడా డూప్లికేట్స్ ఇవ్వు సెట్ లో. మళ్ళీ ఏబిసి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ అంటే ఐడియా ఉంది ఎవరికన్నా? సేమ్ అండ్ డిఫరెంట్. రైట్, గుడ్. ఓకే, ఇప్పుడు చూస్తే అన్ని సేమ్ ఉన్నాయా, డేటా టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయా? డిఫరెంట్. అప్పుడు లిస్ట్ ఏమలో వేస్తుంది? లిస్ట్ ఏమలో వేస్తుంది డేటా టైప్స్ ని? మ్యూటబుల్. ఒకటే టైప్ చేస్తుందా, అన్ని చేస్తుందా? అన్ని చేస్తుంది. అప్పుడు ఏమంటారు? హెట్రోజీనియస్. హెట్రోజీనియస్ స్పెల్లింగ్. ఓకే ఓకే ఓకే. ఇంకోటి మా homogeneous. ఓకే ఓకే ఓకే. సరే, ఓకే. డిఫరెంట్ డేటా టైప్స్ కూడా అలో చేస్తున్నాను, లిస్ట్ అంటారు. ఇది టాపిక్. నెక్స్ట్ అరే ఉంది కదా, సేమ్ డేటా టైప్ మాత్రం అలో చేస్తాను. అది కూడా నెంబర్స్ మాత్రమే, ఆల్ఫాబెట్స్ కూడా అలో చేయదు. ఓకేనా? దీనికి ఏమైనా మనం మాడ్యూల్ ఏమైనా వాడినామా లిస్ట్ వాడాలంటే? లిస్ట్ డిక్లేర్ చేయాలంటే ఏమైనా లిస్ట్ మనం మాడ్యూల్ ఏమైనా ఇంపోర్ట్ చేసామా? లేదండి. అవసరం లేదు, లిస్ట్ కి బై డిఫాల్ట్ అనమాట. ఇన్బిల్ట్ ప్రింట్ ఎల్ కొట్టు కింద. ప్రింట్ ఎల్ కింద ప్రింట్ ఎల్. వచ్చిందా? ఆ ఏబిసి కూడా రిమూవ్ అయినా చూడు సెట్ లో. టపుల్ మార్చేసి అది ఏంది కాంప్లెక్స్ మార్చేసింది ఏంటది? 2+3 గా మార్చింది. అలా వాడాలి. ఓకేనా? అన్ని డేటా టైప్స్ వాడుకోవచ్చు. లిస్ట్ అనేది పైథాన్కి హార్ట్ అనమాట. ఓకేనా? అన్నిటికీ పనిచేస్తుంది. ఎప్పుడు డిపోజ్ చేయాలన్నా, ఎప్పుడు యాడ్ చేయాలన్నా కూడా ఎక్కువ లిస్ట్ వాడతాం. డిక్షనరీ కూడా వాడతాం. ఓకేనా? నెక్స్ట్ అరే టాపిక్ చెప్తున్నాం కదా, దీనికి మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. కంట్రోల్ N.
ఇంపోర్ట్ అరే సేవ్ చేయ ఫైల్ ఎగ్జాంపుల్. సేమ్ మాడ్యూల్ తో ఇప్పుడు ఫైల్ నేమ్ క్రియేట్ చేద్దండి, ఇట్లా ఎక్స్ట్రా పెట్టండి. అరే అండర్స్కోర్ టెస్ట్ కానీ అరే అండర్స్కోర్ ఎగ్జాంపుల్ కానీ, ఓకేనా. అరే డాట్ పివై చేసినామంటే అది కూడా అరే అనుకుంటుంది, ఫైల్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట అది. కింద ఏఆర్ఆర్ ఈక్వల్స్ టు మనం మాడ్యూల్ వాడుకోవాలి కదా, అరే మాడ్యూల్ని ఇంపోర్ట్ ఆల్రెడీ ఉంది కదా. అరే డాట్ అరే ఆఫ్ విత్ ఇన్ కోట్స్ లో ఐ కొటేషన్ క్లోజ్ తర్వాత కామా స్పేస్, మళ్ళీ లిస్ట్ ఓపెన్ చేయి. లిస్ట్ లో 1 2 3 4 5 1 2 3 4 5 లిస్ట్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. టైప్ ఆఫ్ ఎల్, టైప్ ఆఫ్ అరే కనుకోప్ప. అర్థమైందా? లిస్ట్ ను డైరెక్ట్ గా స్క్వేర్ బ్రాకెట్ ఐడెంటిఫై చేస్తాం. నువ్వు అరే డిక్లేర్ చేయాలంటే అరే మాడ్యూల్ వాడాలి. మాడ్యూల్ వాడిన తర్వాత ఐ సింబాలిక్ ఐ పెట్టినాం, ఇటరబుల్ ఐటమ్స్ అని. కానీ సేమ్ డేటా టైప్ ఉన్నాయి కదా, అన్ని ఇంటీజర్స్ ఉన్నాయి, వేరే కూడా ఉన్నాయి దాంట్లో. అన్ని ఇంటీజర్స్ 2.5 పెట్టు, అక్కడ 2.6 పెట్టు, 2 + 2.6 పెట్టు, ట్రై చేయి. ఇక్కడేనా వేరేది మార్చు. 2.6 గా మార్చు 2 ని, అంతే. సేమ్ అంటాను. అదేమైతే ఏం డేటా టైప్ అవుతుంది 2.6 అనేది? ఫ్లోట్. అప్పారు అంటారు, అలా చేయదు. ఫ్లోట్ ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఇంటీజర్. ఎక్కువ అరేని నెంబర్స్ కోసమే వాడతారు, ఇంటీజర్ కోసం వాడతారు. ఎందుకంటే నంబర్ లో కానీ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే లార్జ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ని హ్యాండిల్ చేయడానికి అరే వాడతారు. లిస్ట్ అనేది స్లో, అరే అనేది స్పీడ్, ఓకేనా. కానీ మల్టిపుల్ వాల్యూస్ డేటా టైప్స్ అలౌ చేయాలంటే లిస్ట్ పోతాం. సేమ్ డేటా టైప్ కావాలంటే ఓన్లీ అరేకి పోతాం. అక్కడ సేమ్ అన్నాం కదా అని స్ట్రింగ్ ఇవన్నీ వాడే కూడా లేదు దాంట్లో. కంట్రోల్ డి చేయకపోతే థర్డ్ లైన్ కంట్రోల్ డి, 1 2 3 4 5 రిమూవ్ చేసి A, B, C పెట్టు విత్ ఇన్ కోట్స్ లో A, B, C. థర్డ్ కామెంట్ చాలే, సి వచ్చి చాలే, కామా రిమూవ్ చేయి. 700 థర్డ్ కామెంట్. ఒక నెంబర్స్ తీసుకుంటుంది అనమాట, వేరే టైప్ తీసుకో. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటరప్టెడ్ యాజ్ ఏ ఇంటీజర్. ఓకేనా, అర్థమైందా? లార్జ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ని ఇంటీజర్స్ ని హ్యాండిల్ చేయాలంటే అరే అనేది స్పీడ్ అన్నమాట, అందువల్ల వాడతాం. ఓకేనా. దీని మీద ఆపరేషన్ చెక్ చెప్పి ఏమున్నాయో అది 1 2 3 4 5 మార్చు. 4th లైన్ కామెంట్ చేసుకో, 4th లైన్ కామెంట్, 3rd అన్కామెంట్, 4th లైన్ చివరిన రాసుకో. ఓన్లీ ఇంటీజర్స్ అలౌడ్ అని రాసుకో 4th లైన్ చివరిన. డిఆర్ కనుక అరే కంట్రోల్ డి, డిఆర్.
సేమ్ అంట. ఏమేం చేయొచ్చు ఆపరేషన్స్? అపెండ్ ఉంది కామన్ గా. Yes, అండి. నెక్స్ట్ ఇంకేముంది? ఎక్స్టెండ్ ఉంది, కౌంట్ ఉంది, క్లియర్ Pop ఉంది, అన్నీ ఉన్నాయి. Pop ఎక్స్ట్రా ఉంది. ఉన్నాయి ఇంకేమంటే రివర్స్. టు ఫైల్, టు లిస్ట్, టు బైట్స్, బఫర్ ఇన్ఫో ఇలా ఉన్నాయన్నమాట. కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? లిస్ట్ కొన్ని ఆపరేషన్స్ అన్ని ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. అంతేనా? Yes, ఎస్ అండి. అంజన్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం అవసరము. జస్ట్ ఐడియా తెచ్చుకోండి. అరే అంటే ఏంటి, ఎందుకు వాడతారు అనేది మీకు ఐడియా ఉంటే చాలు అనమాట. ఐ ప్లేస్ లో వేరేది పెట్టారు కదా, జే పెట్టు థర్డ్ లైన్ లో. సేమ్ అంటారు. ఏమంటుంది? Bad type code must be UH. అదే వాడాలంట, వేరే వాడట్లేదు. ఓకే, క్యాపిటల్స్ పెట్టు, క్యాపిటల్స్ పెట్టు. హెచ్ ఫర్ హైదరాబాద్. సేమ్ అంటారు. బి ఉంది. సో ఇవన్నీ వాడుకోవచ్చు కదా అండి? అదే అంటుంది. నాకు తెలియదు, ఎప్పుడు వాడలేదు. నాకు సిచ్యువేషన్ ఎప్పుడు వాళ్ళ రియల్ టైం అది. ఎవరో మన అడిగారు, ఇంటర్వ్యూలో అడిగారు అన్నమాట. మీకు చెప్పాను టాపిక్ ఇది ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఓకేనా? ఓకే. వీళ్ళతో ట్రై చేయండి, చాట్ జీపీటీ చూసి వాడి ఎందుకు వాడతారు, ఇంకా ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అని గురించి కొంచెం తెలుసుకోండి కావాలంటే. ఓకే. సో ఇప్పటితో డాటా డెఫిషన్ అయిపోయినాయి. టుమారో నుంచి క్లాస్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటది. కొత్త టాపిక్స్ వస్తుంటాయి. మీరు ఇంతవరకు ఏమైనా పెండింగ్ టాస్క్లు ఏమైనా ఉంటే ఫినిష్ చేయండి. ఈ రోజు ఏం టాస్క్ ఏమి ఇవ్వట్లేదులే. వీళ్ళతో ప్రాక్టీస్ చేయండి, సెట్ ఆపరేషన్ చేయండి. కొన్ని కామన్ గా ఏమున్నాయి, కామన్ గా ఏంటి ఇట్లా అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని మీకు నోట్కి రావాలి. అడిగితే చెప్పేది ఉండాలి నాకు. ఓకేనా? అంజన్ డిక్షనరీలో కీస్ డిఫరెంట్ ఉండి వాల్యూ సేమ్ ఉన్నట్టు సేమ్ ఉంటే వర్క్ అవుతుంది. వాల్యూస్ డూప్లికేట్స్ ఉంటాయి అంటున్నావా? ఎస్ సార్. డూప్లికేట్స్ ఉండొచ్చు, వాల్యూస్ ఏం కాదు. ఒకవేళ కీ ఒకటి వాల్యూ రెండు సేమ్ ఉన్నా ఏం కాదు. దానికి ఏం కావాలి? కీకి కండిషన్స్ ఏంటంటే ఇమ్యూటబుల్ అయి ఉండాలి. స్ట్రింగ్ కానీ, టపుల్ కానీ, ఇంటిజర్ కానీ ఉండాలి. వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. డూప్లికేట్స్ ఉన్నా ఏం కాదు. ఓకేనా? ఓకే. నా చెప్పే బాధ్యత అయిపోయిందబ్బా. డాటా అన్ని క్లియర్ చేసిన మాక్సిమం. మీరు చదువుకునేది నెక్స్ట్ మీ స్టెప్ అనమాట. ఓకేనా? ప్రాక్టీస్ బాగా చేసుకోండి. డే 1 నుంచి ఏం చెప్పినాడు, డే 2 ఏం చెప్పినాడు, మీకు వచ్చా రాదా అని మీరంతకు మీరు సెల్ఫ్ చేసుకోండి. ఒక టాపిక్ మనకు వచ్చిన తర్వాతనే వేరే టాపిక్ వెళ్ళండి, సెల్ఫ్ చేసుకున్న తర్వాత. అర్థమవుతుందా? ఎస్ అండి. టైం ఉంటే సెల్ఫ్ చేసుకొని పేపర్లో రాయండి. పేపర్లో ఏం రాసినారో యాజ్ గా చూసి రాయండి. అంటే మీకు తెలుస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్, మీరు ఎట్లా రాస్తున్నారు, కోడ్ రాయగలుగుతున్నారు లేదా అని. ఓకేనా? ఓకే. సరే పడితే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు చెప్పిన వాటిలో? అంజన్ హెల్ప్ కీవర్డ్ చెప్తారా? హెల్ప్ కీవర్డా? హా. హెల్ప్ కీవర్డ్ అనేది మనం ఆర్బి పార్ట్స్ లో వాడతాము, కానీ దీంట్లో డాటా టైప్ కి హెల్ప్ వాడేకి డైరెక్ట్ ఆప్షన్ ఉందో తెలియదు మరి. మొన్న శ్రీనివాస్ అడిగారు. డాటా టైప్ మీద ఏమి చేయొచ్చు? డైరెక్ట్ ప్రింట్ ఆఫ్ హెల్ప్ ఆఫ్ టైప్ చేయము. బాగుంది. న్యూ తీసుకోవాలా? అక్కడ వేరే ఫైల్ తీసుకో. ప్రింట్ ఆఫ్ హెల్ప్ ఆఫ్ LIST. దట్ కీవర్డ్ ఉందన్నమాట. ఇది సేవ్ చేయి. అదే లిస్ట్ మీద ఏమేమి చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని చెప్పి ఎగ్జాంపుల్స్ ఇస్తుంది.
డొన్నర్ మెథడ్ వచ్చిన తర్వాత కింద స్క్రాల్ చేయి, కింద అవుట్పుట్ ఏం లేదా? మోర్ అని ఉంది. ఇంకా ఉంది, మోర్ ఉంది. ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు. పైకి వెళ్ళు కొంచెం, ఇంకా పైకి వెళ్ళు. ఇంకా పైకి వెళ్ళు. రివర్స్ పాప్ ఉందా, అది ఎట్లా వాడాలని చూపిస్తుంది అనమాట విత్ డీటెయిల్ గా. ఓకేనా? ఇప్పుడు కావాలంటే రివర్స్ పెట్టు, అదే దాంట్లోనే లిస్ట్ పెట్టినాం కదా, లిస్ట్ డాట్ రివర్స్, లిస్ట్ డాట్ రివర్స్. అదొకటి ఇండివిజువల్గా ఇస్తుంది. హెల్ప్ అంటే చిన్నది, దాన్ని ఎట్లా వాడచ్చు అని అడగడానికి అంతే. ఓకే. సింటాక్స్ మాదిరి అనుకోండి సింపుల్ గా. రివర్స్ సింటాక్స్ తప్పు. కరెక్టే కదా? రివర్స్ ఆఫ్ కదా అంజన్, రివర్స్ మెథడ్. మెథడ్ వాడేది అది ఓకేలే. ఓకే ఓకే. అది జస్ట్ చూపిస్తుంది అనమాట ఆపరేషన్, మెథడ్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. అది చెప్పింది ఆల్రెడీ చూడు, రివర్స్ అనేది డైరెక్ట్ రివర్స్ ఒకటే వచ్చింది, అన్ని రాకుండా మనకి. అన్బౌండ్ బిల్ట్-ఇన్. ఓకేనా? దానికి సంబంధించి సింటాక్స్ ఇస్తుంది అంతే. ఒకవేళ తెలియకపోతే నాన్ కోడర్స్ ఎవరైనా చూడాలనుకుంటే అప్పుడు వాళ్ళ హెల్ప్ కొరకు చూస్తారు. ఓకే. ఇంకో హెల్ప్ యూసేజ్ ఉందా చెప్తాను, తర్వాత టాపిక్స్ వచ్చి చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమన్నాపా? ప్రాక్టీస్ చేయండి, డౌట్ వచ్చినప్పుడు గ్రూప్ లో అడగండి. టీమ్స్ ఉంది కదా, టీమ్స్ మెసేజ్ పెట్టండి, ఇది ఇంది రాలేదని. ఎవరిన గ్రూప్ లో లేకపోతే ఓకే, నేను ఫ్రీగా ఉంటే నేను చూస్తుంటా. అవునా? హలో అంజన్, ఎనీ అప్డేట్స్ పిఎఫ్ అబౌట్ పిఎఫ్? 10th మే 10th ఇస్తాను. అన్నా మే 10th ఇస్తాను, మే 10th. అన్నా ఒక డౌట్ అన్నా, చెప్పు. అది ఐడి వేరేది కూడా యూజ్ చేసుకోవచ్చు అట్లా, ఇదే వన్ పర్టికులర్ అదే? ఏం ఐడి? జూపిటర్ నోట్బుక్ కానీ లేదంటే ఇట్లా పైచాన్ క్లాస్ డేట్ క్లాస్ ఉన్నావా లేదా? అది లేదన్నా, అంటే మధ్యలో. అది విను సరే, అప్పుడు అడుగుది క్వశ్చన్. ఓకేనా? ఎప్పుడు జాయిన్ అవ్వను క్లాసు? అంటే సాటర్డే. ముందు యాప్ చేయాలి, క్లాస్ అన్ని యాప్ చేయాలి. ఓకేనా? సరే. అప్పుడు నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సరే, ఒక్క నిమిషం. ఇంకా ఏమని చెప్పండి లోపల డౌట్స్ ఏమైనా అంటే. అంజన్, వన్ మోర్ థింగ్, అది ఇన్ఫోసిస్ ఇష్యూ కూడా బీజేపీ పైన బాగానే సీరియస్ అయ్యేటట్టుంది. ఫర్దర్ మోర్ కూడా అలానే జరిగేటట్టుంది. అర్థం కాలే. ఇన్ఫోసిస్ లో ఒక ఎంప్లాయీ పైన కేసు వేశారు, ఐ మీన్ అవును, ఫేక్ అండ్ ఫ్యాబ్రికేషన్ రిలేటెడ్. అది మ్యాటర్ తెలుసా నీకు? సారీ అంజన్, మ్యాటర్ తెలుసా ఏం జరిగిందో? నో ఐడియా. నీ ప్లేస్ లో ఇంటర్వ్యూ నేను అటెండ్ అయినా. ఓహో, ప్రాక్సీ కాదు. ఓహో, ఓకే, వేరే పర్సన్. అక్కడ ప్రాక్సీ అంటే వాయిస్ ఇవ్వడమే. నీ ప్లేస్ వెళ్ళాలంటే అర్థం ఏంటి? పర్సనే చేంజ్ అయినాడు. పర్సన్ చేంజ్ అయ్యాడు. అలా చేయొచ్చా? తప్పు, చాలా తప్పు అది. ఓకే, నెక్స్ట్ ప్రాక్సీ అనుకున్నాం. ప్రాక్సీలో వాయిస్ ఇవ్వడం కూడా తప్పే. ఓకేనా? అది మనకు తెలుసుగా చేస్తున్నాము. ఇప్పుడు మన దగ్గర ప్రాసెస్ మారిపోయింది అనమాట. ఇప్పుడు ప్రాక్సీ కాదు, ఎవరి ఇంటర్వ్యూ వాళ్ళు చేసుకోవాలి, నేను హెల్ప్ చేస్తా కోడింగ్ అంతా, ప్రాంప్టింగ్ టైప్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది తప్పు లేదు. ఎట్లా అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కాపీలు కొట్టే వాళ్ళ ఐడియా ఉందా? ఓకేనా? నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతే కాపీ స్లిప్ అని ఇస్తున్నా, ఆ టైప్ ఇప్పుడు చేస్తున్నది. నేను వాయిస్ కూడా ఇవ్వట్లే. ఓకే, దాని గురించి టెన్షన్ ఏం పడద్దు. మెయిన్ సబ్జెక్ట్ నేర్చుకో, ఫస్ట్ జాబ్ వెళ్ళబడుద్ది. ఓకేనా? బీజీవన్నీ సెకండ్ పార్ట్ అవి తర్వాత చూస్తున్నాం. క్లియర్? ఇంకేమన్నా? అంజన్, ఇప్పుడు డ్రైవ్స్ జరుగుతున్నాయా? అంటే ఓపెనింగ్స్ ఇప్పుడు జరుగుతున్నాయా? ఎంత ఎక్స్పీరియన్స్ నీకు?
4.6 కంప్లీట్ అయింది. 5 అయితే అన్నం కూడా తినలేవు, టిఫిన్ కూడా చేయలేవు, అట్లా వస్తున్నాయి కాల్స్. 4 అయితే దానికంటే కొంచెం తక్కువ వస్తున్నాయి. ఎక్కడ Okay. ప్రాబ్లం ఇది? హైదరాబాద్ అంటే ఫ్రెండ్ ఎక్కడ ఉన్నారు? ప్రాపర్ వచ్చి తిరుపతి. ఫ్రెండ్ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నేను వర్క్ చేసేదా? ఆ, నేను ఇప్పుడు వర్క్ చేసి వెళ్తే మా ఇంటికి. ఓకే. సర్లే, బెంగళూరుకి వచ్చినా మీరు చూస్తే ఇక్కడికి వస్తే క్లారిటీ వస్తుంది. నేను రికార్డింగ్ స్టాప్ చేద్దాం. స్టాప్ చేసేప్పుడు ఓకే క్లాస్ డౌట్స్ ఏం లేవు కదా, అన్ని పర్సనలే కదా, స్టాప్ చేసేయి.